కేసు సంచలనం సృష్టిస్తోంది. తవ్వే కొద్దీ విస్తుపోయే దారుణాలు వెలుగు చూస్తున్నాయి. గత 10 ఏళ్లలో 450 మంది అదృశ్యమైనట్టుగా సమాచారం వస్తోంది. ధర్మస్థల, బెల్తంగడి, ఉజిరే పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమయ్యారు. మిస్సింగ్ కేసులపై సరైన విచారణ జరగలేదని ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. మిస్ అయిన వారు ఏమయ్యారు అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలిచివేస్తోంది. ఇప్పటికే 100 మందిని నేనే స్వయంగా నా చేతులతో పాతి పెట్టానంటూ ఆ పారిశుధ్య కార్మికుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. తవ్వకాల్లో ప్రస్తుతం ఆధారాలు బయటపడుతున్నాయి. కొన్ని కీలకమైనటువంటి విషయాలు, నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలను దారుణంగా హింసించి కడ తీర్చారన్న ఆరోపణలు, సాక్ష్యాలు దొరుకుతుండటంతో ధర్మస్థల కేసు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరొక కీలకమైన విషయం బయటపడింది. గత 10 ఏళ్లలో ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో 450 అదృశ్యమయ్యారనేటువంటి విషయం బయటకు రావటం సంచలనంగా మారింది. గత 10 సంవత్సరాల్లో ధర్మస్థల, బెల్తంగడి, ఉజిరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 450 మిస్సింగ్ కేసులు నమోదైనట్టు సమాచారం. మిస్సింగ్ కేసులపై పోలీసులు కూడా సరైన విచారణ జరపటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మిస్ అయిన వారంతా అనుమానాస్పదంగానే కనిపించకుండా పోయారు. మరి వారంతా ఏమైపోయారు? ఎక్కడ ఉన్నారు? అసలు వాళ్ళందరూ ఎట్లా తప్పిపోయారు? తప్పిపోయిన వాళ్ళందరూ చనిపోయారా? తప్పిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసి పూడ్చిపెట్టేశారా? ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. 100 మందికి పైగా అత్యాచారం చేసి వాళ్ళందరినీ కూడా హత్య చేశారు. అందరినీ కూడా నేనే పాతిపెట్టాను అని ఆ పారిశుధ్య కార్మికుడు చెబుతున్నాడు. జూన్ 3వ తారీఖున ఇచ్చినటువంటి ఫిర్యాదులో, జూలై 3వ తారీఖున ఇచ్చినటువంటి ఫిర్యాదులో అస్థిపంజర అవశేషాల ఫోటో ఆధారాలుగా చూపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అతడు చెబుతున్నటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. చెప్పినట్టుగానే అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. అయితే ఆ అస్థిపంజరాలు ఎవరివి ఇప్పుడు పూర్తిగా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అదృశ్యమైన వారి అవశేషాలు అవి తేలితే మాత్రం పారిశుధ్య కార్మికుడు మాటలు నిజమైనట్టుగానే భావించాలి. మిస్ అయిన వాళ్ళలో ఎక్కువగా కాలేజీ విద్యార్థులే ఉన్నట్టు తెలుస్తోంది. ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యా సంస్థలు ఉన్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఆ ఘటన సంచలనమైనప్పుడు కానీ కేసుని నీరుగార్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ధర్మస్థల కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పుడు 6వ స్థానంలో మొత్తం 13 మార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేశారు. ఆ 13 స్థానాల్లో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. క్రేన్లు తీసుకొచ్చి, జేసీబీలు తీసుకొచ్చి తవ్వకాలు జరుపుతున్నారు. 30 మంది కార్మికుల చేత తవ్వకాలు చేస్తూ ఉన్నారు. 1, 2, 3, 4, 5 ఈ 5 స్థానాల్లో కూడా ఈ 5 ఫస్ట్ మార్కింగ్ చేసినటువంటి ప్లేసుల్లో ఏమాత్రం కూడా దొరకలేదు. కానీ 6వ స్థానంలో తవ్వకాలు జరిపినప్పుడు మాత్రం అస్థిపంజరాలు బయటపడ్డాయి. 2 పుర్రెలు, అస్థిపంజరాలు, ఎముకలు బయటపడటంతో పూర్తిగా ధర్మస్థలంలో 100 మందిని నేనే నా చేతులతో అక్కడ ఖననం చేశాను అని ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పిన మాటలు నిజమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ నిపుణులు, వైద్య నిపుణులు అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఏ చిన్న అవశేషం దొరికినా, మానవుని అస్థి పంజరానికి సంబంధించిన ఎటువంటి ఎముక దొరికినా సరే వాటి అన్నింటినీ కూడా భద్రపరుస్తున్నారు, ల్యాబ్కి పంపిస్తున్నారు. మరి ఈ మహిళలు మృతదేహానికి సంబంధించిన అవశేషాలుగా అనుమానం వ్యక్తం కావడంతో ఇది అనన్య భట్టదేమైనా కావచ్చా అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే సుజాత భట్ వారి తల్లి కాళ్ళకి చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు. అనన్య భట్కి సంబంధించిన ఏ చిన్న ఆధారం దొరికినా, ఏ చిన్న అవశేషం దొరికినా మాకు ఇప్పించండి అంటూ ఆమె రోధిస్తున్న పరిస్థితుంది. ఇప్పుడు ఇవి మహిళలవే ఈ అస్థిపంజరాలు అని ప్రాథమికంగా అనుమానం రావడంతో సిట్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులందరూ కూడా మహిళలదే కావచ్చు అని చెప్పి బలంగా చెప్పడంతో సుజాత భట్ ఆమె తన కూతురుదే కావచ్చని ఆమె చాలా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సిట్ అధికారుల దగ్గరికి వస్తోంది సుజాత భట్. అయితే ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. ఎందుకంటే ల్యాబ్లో DNA పరీక్షలు చేసిన తర్వాత అది ఎవరిదో తేలే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పినట్టుగా ఏ ప్లేసులో అయితే తవ్వుతారో ఆ ప్లేసుకు సంబంధించిన మార్క్ చేసిన దాంట్లో ఇప్పుడు తవ్వకాల్లో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అస్థి పంజరాలు బయటపడుతున్నాయి, పుర్రెలు బయటపడుతున్నాయి, ఎముకలు బయటపడుతున్నాయి. అందరూ కూడా షాక్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తవ్వండి సార్,
9వ స్థానం వరకు తవ్వండి. 9వ స్థానం ఏదైతే ఉందో ఆ 9వ నెంబర్ మార్క్ చేసిన స్థానంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో మీకు ఆధారాలు లభిస్తాయని చెప్తున్నారు. 6వ ప్లేస్లో ప్రస్తుతం అక్కడ తవ్విన ప్లేస్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ను మొత్తం కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కూడా బలంగా తవ్వుతూ ఉన్నారు. ఇంకా కొన్ని అస్థిపంజరాలు ఎముకలు బయట పడవచ్చు అని చెప్పి సిట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ తవ్వుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి 7, 8, 9 ఈ 3 స్థానాల్లో కూడా తవ్వకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నేత్రావతి నది ఒడ్డున పూర్తిగా అటవీ ప్రాంతంలో ఈ తవ్వకాలు అనేవి జరుగుతున్నాయి. ఆ పారిశుధ్య కార్మికుడు ఆ విజిల్ బ్లోయర్ చెప్పినటువంటి ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. తవ్వకాలు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడొక మీకు ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పాలి. ఆ పారిశుధ్య కార్మికుడు గతంలో ఏవైతే చెప్పాడో పోలీసుల దగ్గరకు వచ్చి ఏదైతే ఒక లేఖ రాశాడో ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించినటువంటి క్రమంలో కొన్ని భయంకరమైనటువంటి వాస్తవాలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను 1995 నుంచి 2014 మధ్య పని చేసినప్పుడు అక్కడ నిర్వాహకులు ఇచ్చినటువంటి ఆదేశాలతో కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా బయటకు రాకుండా నువ్వు ఖననం చేయాలి అని చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయాను. ఇంకా నేను ప్రాణ భయంతో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేశాను. ఎందుకంటే వాళ్ళ మాట వినకపోతే నన్ను చంపేస్తారు, నన్ను ఈ ప్రపంచంలో లేకుండా చేసేస్తారు. ఆ ప్రాణ భయంతోనే వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశాను. వాళ్ళు మహిళలను పంపించిన మహిళల మృతదేహాలు, అమ్మాయిల మృతదేహాలు పంపించిన వాటిని వాళ్ళు ఏ విధంగా దహనం చేయమంటే దహనం చేశాను, పూడ్చిపెట్టమంటే పూడ్చిపెట్టాను, వాళ్ళు పూర్తిగా ఆ నదిలో పడేయమంటే పడేశాను. కొన్ని నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయని చెప్పి పోలీసులకు చెప్పాడు. ఒక స్కూల్ పాప 12 నుంచి 15 సంవత్సరాల వయసున్నటువంటి పాపని చాలా దారుణంగా అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశారు. నా కళ్ళతో నేను చూశాను. ఆమె మీద లైంగిక దాడి జరిగినటువంటి ఆనవాళ్లు కూడా ఉన్నాయి. స్పష్టంగా నేను చూశానని కూడా బలంగా చెప్తా ఉన్నాడు ఆ పారిశుధ్య కార్మికుడు. ఆ పాపని తీసుకొచ్చినప్పుడు స్కూల్ బ్యాగ్ కూడా ఉంది, స్కూల్ యూనిఫామ్ కూడా ఉంది. వాటిని అదే విధంగా పూడ్చిపెట్టు, ఆ బ్యాగ్తో సహా ఆ బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఆ రోజు నాకు వచ్చాయి. ఆ మృతదేహాన్ని, ఆ చిన్న పాపని పూడ్చిపెడుతున్నప్పుడు నా కళ్ళమట కన్నీళ్లు వచ్చాయి. ఇంకా నా కళ్ళలో అది మెదులుతూనే ఉందని చెప్పి చాలా బాధపడుతూ ఆవేదనతో పోలీసుల ముందు వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి సమాచారం కూడా ఇప్పుడు సిట్ అధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక రిటైర్డ్ పోలీసు అధికారి కూడా ఆ సమయంలో, నేను మృతదేహాలు పాతిపెట్టే సమయంలో, దహనం చేసే సమయంలో కూడా ఒక రిటైర్డ్ పోలీసు అధికారి సహకరించాడు, నిర్వాహకులకి సహకరించాడు. నేను కూడా అతన్ని చాలా సందర్భాల్లో చూశానని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు. ధర్మస్థలలో 1995 నుంచి 2014 వరకు అక్కడ ఎవరైతే పోలీసులు పనిచేసి రిటైర్డ్ అయ్యారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా సిట్ అధికారుల బృందం తీస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకొక విషయం కూడా చెప్పాడు ఆ పారిశుధ్య కార్మికుడు. అదేమిటి అంటే ఒక యువతిని దారుణంగా లైంగికంగా వేధించి హింసించి ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత ఆ అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోసి, ఆ అమ్మాయి ఎవరో కూడా గుర్తుపట్టకుండా యాసిడ్ పోసి కాల్ చేసినటువంటి మృతదేహం నా దగ్గరకు వచ్చింది. ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది ఆ దృశ్యం. ఆ అమ్మాయిని నా చేతులతోనే నేను పూడ్చిపెట్టాను అని కూడా ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పాడు. ఇలా ఎన్నో 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 ఘటనలు జరిగాయి. ఈ చేతులతోనే నేను ఎంతోమంది మహిళల్ని ఇక్కడ నేత్రావతి నది ఒడ్డున అటవీ ప్రాంతంలో, ఇక్కడ ధర్మస్థలానికి ఉజిరే గ్రామం, ఈ 2 గ్రామాల మధ్యలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో నేత్రావతి నది ఒడ్డున నా చేతులతో నేనే పూడ్చిపెట్టానని చెప్పి పోలీసుల ముందు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. పాప భీతి నన్ను వెంటాడింది కాబట్టే ఈరోజు పోలీసులకు లేఖ రాశాను. పాప భీతి వెంటాడి తగిన ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశంతోనే ఈరోజు నేను పోలీసుల ముందుకు వచ్చి అన్ని విషయాలు ధైర్యంగా చెప్పాను. ఆల్రెడీ సుప్రీంకోర్టు న్యాయవాదికి షీల్డ్ కవర్లో జరిగిన ఉదంతం మొత్తం కూడా నేను ఏమేం చూశాను, ఏమేం చేశాను, నాకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, వాళ్ళ ఆదేశాల ప్రకారం ఎంతమందిని నేను పూడ్చిపెట్టాను, ఎక్కడ పూడ్చిపెట్టాను, దీనికి కారణం ఎవరు, నన్ను ఎవరు భయపెట్టారు, ఎవరిదంతా చేశారు అన్నీ కూడా ఒకవేళ నన్ను చంపేయవచ్చు, నేను ధైర్యంగా ముందుకు వచ్చినందుకు నన్ను ఈ ప్రపంచంలో లేకుండా చేసేవచ్చు, కానీ నిజం మాత్రం చావకూడదు, నిజం మాత్రం బయటపడాలి. నేను చేసినటువంటి ఈ పాపాలను మొత్తం కూడా నేను కడిగేసుకునే ప్రయత్నం చేయాలి.
నిజాన్ని బతికించాలి. ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. అలాగే ఇప్పుడే వాళ్ళకి శిక్ష పడాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు బయటకు వచ్చానని కూడా అతను మాట్లాడుతున్న పరిస్థితుంది. సో ఆ షీల్డ్ కవర్లో మొత్తం విషయాలన్నీ చెప్పేశాడు. అందులో ఆధారాలతో సహా పేర్లతో సహా బయటపడ్డ పరిస్థితుంది. ఆ షీల్డ్ కవర్లో ఏముంది, ఆ షీల్డ్ కవర్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఆ షీల్డ్ కవర్లో ఈ దారుణాలు మొత్తం చేసింది ఎవరు, ఇవన్నీ కూడా అతి కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముందుగా ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పింది నమ్మలేదు. చాలామంది కొట్టిపారేశారు. అక్కడ ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో స్థానికుల్లో వాళ్ళకందరికీ అనుమానం ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతోమంది అమ్మాయిలు అత్యాచారానికి గురయ్యారు, మిస్ అయిపోయారు. ఇవన్నీ కూడా చాలామంది తెలుసు, కథలుగా చెప్పుకుంటారు. కానీ ఆధారాలు లేనప్పుడు ఏం చేస్తారు, ఆధారాలు దొరకనప్పుడు ఎవరిని నిందిస్తారు? కాబట్టి ఇప్పుడు సిట్ అధికారులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వుతున్నారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎక్కడ మార్కింగ్ పెట్టమంటే అక్కడ మార్కింగ్ పెట్టారు. మొత్తం 13 స్థానాల్లో మార్కింగ్ చేశారు. 6 స్థానాల్లో పూర్తిగా తవ్వకాలు పూర్తయ్యాయి. 6వ స్థానంలో మాత్రం పుర్రెలు దొరికాయి, ఎముకలు దొరికాయి. ఇప్పుడు మరింత బలపడ్డ పరిస్థితుంది. 100 మంది కాదు, 450 మంది. ఈ పారిశుద్ధ్య కార్మికుడు దాదాపు 100 మంది శవాలని, మహిళల శవాల్ని నేను నా చేతులతో పూడ్చిపెట్టానని చెప్తున్నాడు. కానీ 1995 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 450 నుంచి 500 మృతదేహాలు, 500 మిస్సింగ్ కేసులు ధర్మస్థల పరిసర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదయ్యాయి. అంటే ఈ దారుణాలు ఎన్ని జరిగాయి, ఈ దారుణాలు ఎంత భయానకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాయి. చాలా కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురై తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయి, తమ పిల్లల్ని కోల్పోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితిని గడిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఆ విజిల్ ప్లేయర్ దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. అతన్ని పూర్తిగా అతని భద్రత కూడా ఇంపార్టెంట్ కాబట్టి, అతని కీలకమైన విషయాలు చెప్తా ఉన్నాడు కాబట్టి, అతనికి ప్రాణహాని పొంచి ఉంది కాబట్టి సిట్ అధికారులు తల నుంచి కింద కాళ్ళ వరకు పూర్తిగా కప్పేసి అతనికి సంబంధించిన ఏ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎవరికి తెలియకూడదన్న ఉద్దేశంతో పూర్తిగా కప్పారు. ఆ అడవి ప్రాంతానికి తీసుకొచ్చారు. నేత్రావతి నది ఒడ్డుకు తీసుకొచ్చి అతడు చెప్పినటువంటి మార్కింగ్ ప్రదేశంలో అతని సమక్షంలోనే తవ్వుతున్నారు. అతను చెప్తా ఉన్నాడు, ఇంకా తవ్వండి, ఈ మార్కింగ్ ప్లేస్లో ఇంకొంచెం లోతుగా తవ్వండి, ఇంకా చాలా పుర్రెలు మీకు కనిపిస్తాయి, ఇంకా చాలా ఎముకలు మీకు కనిపిస్తాయి, నా చేతులతో పాతి పెట్టినటువంటి ఆ మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు కనిపెడతాయి, నన్ను నమ్మండి సార్ అని అతను తవ్వకాలు జరుపుతున్నప్పుడు సిట్ అధికారుల ముందు మాట్లాడాడు. ఇప్పుడు అతను చెప్పింది నిజమవుతోంది. పుర్రెలు బయటకు వస్తూ ఉన్నాయి, ఎముకలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా 13వ నెంబర్ వరకు వెళితే గనక ఇంకా ఎన్ని పుర్రెలు కనిపిస్తాయన్నది ఉత్కంఠ కనిపిస్తోంది. అక్కడ ఒక భయకంపితమైనటువంటి వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. చాలామంది మిస్ అయిపోయారంటే వాళ్ళు ఏమైపోయారని చెప్పి ఎన్ని రోజులు అనుకున్నాం. దారుణంగా అత్యాచారం చేసి, దారుణంగా గొంతు కోసి చంపేసి ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టేశారా? ఈ ప్రాంతంలో రోజు మనం తిరిగే ఈ పరిసర ప్రాంతాల్లోనే ఇన్ని దారుణాలు జరిగాయంటూ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు 7వ నెంబర్ కూడా పూర్తవుతుంది. మరి 7 పూర్తయిన తర్వాత ఎన్ని మృతదేహాలు బయటకు వస్తాయి, 8వ నెంబర్ పూర్తయిన తర్వాత ఇంకా ఎన్ని ఎముకలు బయటపడతాయి, 9వ స్థానం అత్యంత కీలక స్థానం అని చెప్తున్నారు. అక్కడికి వెళితే, అక్కడ తవ్వకాలు ప్రారంభమైతే ఇంకా ఎన్ని పుర్రెలు బయటపడతాయి? అవి మహిళలకు సంబంధించినవా, లేదంటే అమ్మాయిలకు సంబంధించిన ఉంటాయా, లేదంటే పురుషులకు కూడా మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు కనిపిస్తాయా? ఇవన్నీ కూడా తవ్వితే కానీ బయటపడే అవకాశం కనిపిస్తుంది. సిట్ అధికారులు చాలా సీరియస్గా తవ్వే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.